అట్లానే అన్న సారయ్య గారు మరియు మా తమ్ముడు సింగరేణి జాగృతి వెంకట్ గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వచ్చినటువంటి ప్రసాద్ అన్న గారు, అట్లానే అన్న హెచ్ఎంఎస్లో జిహెచ్ఎంసిలో అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజు అన్నగారు, హెచ్ఎంఎస్ నుంచి అన్ని ఏరియాస్ నుండి వచ్చినటువంటి మిత్రులకు, సింగరేణి జాగృతిలో అన్ని ఏరియాస్ నుండి వచ్చినటువంటి మిత్రులకు, అట్లానే సహకరిస్తున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇఫ్టూ లాంటివి, ఇంకా కొన్ని సంఘాలన్నీ కూడా రియాజ్ అన్నతో పాటు జేఏసీలో ఉన్నారు, వారందరికీ, అట్లానే ధర్మ సమాజ్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి, ఇన్ఛార్జెస్కి, మిగతా అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా కూడా, ఏ దేశంలో అయినా కూడా, ఆ దేశంలో వాళ్ళకు ఉండేటటువంటి సహజ వనరులను ప్రజల కోసం, ప్రజల మేలు కోసం వాడుకునే ప్రయత్నం చేస్తారు. బొగ్గు అనేటటువంటిది మనమేం కొత్తగా పుట్టియలే, ప్రకృతి మనకిచ్చినటువంటి వరం. మరి ఆ ప్రకృతి ఇచ్చినటువంటి వరాన్ని తెలంగాణ ప్రజల మంచి కోసం ఎట్లా వాడాలి అని ఆలోచించేటటువంటి ప్రభుత్వాలు ఉంటేనేమో ప్రజలకు మేలవుతుంది. కానీ ఆ ఆలోచన లేనటువంటి ప్రభుత్వాలు ఉంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది అదే. మనం అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అసలు తెలంగాణ బిడ్డలు బతికినరంటే అయితే దుబాయ్ పోయి, లేకపోతే బొగ్బాయి పోయి, లేకపోతే బొంబాయి పోయి అని చెప్పి మనం బాధతోనే ఆనాడు అనుకునేది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు తిండికి గతి లేనటువంటి సమయంలో కూడా మరి మనకు ఫుడ్ పెట్టిందంటే సింగరేణి. మరి అందుకే సింగరేణి సిరులవేణి అని మన తెలంగాణ తల్లిని ఎట్లా కొలుసుకుంటామో సింగరేణి అంటే అంత ప్రేమగా మనందరం తలుచుకుంటాం. కానీ అటువంటి ఆలోచన, అటువంటి ఒక భావోద్వేగం సింగరేణితో లేనటువంటి వ్యక్తులు, పార్టీలు ఇలా ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి సింగరేణి బిడ్డల దుఃఖం ఈ ప్రభుత్వానికి అర్థమైతలేదని చాలా బాధగా నేను చెప్తా ఉన్నా. విమర్శలు ఎన్నన్నా చేయొచ్చు, కానీ కారణం ఎందుకు విమర్శ చేస్తున్నాం? ఇవాళ ఎంత దుఃఖం. అసలు ఆ బొగ్గుబాయిలకు దిగి కనీసం గాలి పీల్చుకుంటే కూడా లంగ్స్ నిండా బొగ్గు పౌడర్ డిపాజిట్ అయిపోతుంది, రకరకాల జబ్బులు వస్తాయి, వంగి నడిస్తే నడుం పడిపోయే పరిస్థితి, కాళ్ళు మొత్తం వంకరపోయే పరిస్థితి, ఎక్కడ పడతామో ఏందో తెలియదు. చాలామందికి నిజంగా అర్థం కాదు. కానీ ఖాళీ కడుపుతోని పోయి ఆ కాలేటటువంటి కడుపుతోను బొగ్గు దవి బయటకు తీసుకొస్తాడు సింగరేణి గని కార్మికులు. చాలామందికి దూరం ఉండి దానంతటదే బొగ్గు వస్తుంది, దానంతటదే కరెంట్ వస్తుంది అనుకుంటారు. కానీ ఒకసారి దిగితే లోపలికి అర్థమవుతుంది మైన్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం తెలియనటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు. కాబట్టి మన కష్టాలు అర్థమవుతలేవు. ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే ఒక ఆలోచన చేసినాం. ఏంటిది? ఇక్కడ సింగరేణిలో ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తేనే ఆ ఏరియా బాగుపడుతుంది అనుకొని ఏమాత్రం కూడా రూల్స్ పెట్టకుండా రిలాక్స్ చేసి ఆనాడు మనం చేసుకోవడం జరిగింది. దానివల్ల 20,000 మంది పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ 20,000 మంది యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ అంతో ఇంతో భద్రతతోనూ ఉన్నారు. వాళ్ళ మీద కన్నుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏమంటుండ్రు మొన్న బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా, నేను ఎంక్వైరీ చేస్తే వీళ్ళకు ఉద్యోగాలు ఎట్లా ఇచ్చిర్రు అంటారు. కనీసం కొంచెమన్న ఆలోచన ఉండాలి. ఎందుకు ఇచ్చినాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినాం అంటే తెలంగాణలో సఫర్ అయినాం కాబట్టి, సఫర్ అయినటువంటి సందర్భంలో ఆరోగ్యాలు ఓడగొట్టుకొని మొత్తం జీవితం పొడగొట్టుకొని అందులో పనిచేసిన కార్మికులు ఉన్నారు. కాబట్టి ఆ కార్మికులు వాళ్ళ కుటుంబానికి రిలీఫ్ ఇవ్వాలి. కాబట్టి అన్ని రకాల ఎగ్జామ్షన్స్ ఇచ్చుకున్నాం ఉద్యోగాలు. అవి ఇచ్చుకుంటాం. అది అప్పుడు ఆనాడు గవర్నమెంట్ పాలసీ. ఎట్లా వ్యతిరేకిస్తావు నువ్వు? ఎట్లా ఎంక్వైరీ చేస్తావు దాని మీద? బట్టి విక్రమార్క గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ హెచ్చరిక, సింగరేణితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే ప్రపంచంలో. మీరు సింగరేణి కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు ఎట్లున్నాయని ఎంక్వైరీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. వేయండి ఎంక్వైరీ. ఎవరి మీద వేయాలి? ఓబీ కాంట్రాక్టర్ల మీద వేయాలి ఎంక్వైరీ. డీజిల్ మింగే దొంగల మీద వేయాలి ఎంక్వైరీ. మీద వాళ్ళు అన్ని పంచుకునేటటువంటి కరప్ట్ అధికారుల మీద వేయాలి ఎంక్వైరీ. కరప్ట్ నాయకుల మీద వేయాలి. పైరవీలు చేసి అందులో కాంట్రాక్టులు సంపాదించుకునేది. కష్టపడి చెమటోడ్చేటటువంటి కార్మికుడి మీద కాదు వేయాల్సింది. మీరు మీ ప్రతాపం వీళ్ళ మీద కాదు చూపించాల్సింది. సింగరేణి బొగ్గును మింగుతున్నటువంటి దొంగల మీద వేయాలి. అవి పక్కకు పెట్టి కార్మికులను ఎట్లా తీసుకున్నారు ఎంక్వైరీ చేస్తా అంటే అసలు ఏమన్నా మతి ఉన్న మాట నేను అది క్షమించాలి. నాకు బాగా గౌరవం ఉండే బట్టి విక్రమార్క గారు అంటే. కానీ మొన్న అసెంబ్లీలో సింగరేణి విషయంలో బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హెచ్ఎంఎస్ తరఫున, తెలంగాణ జాగృతి తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంక్వైరీ అని కార్మికులు సతాయిస్తే చూసుకుంటూ ఊరుకునే క్వశ్చనే లేదు. రెండు విలియాలు ఎట్లా పరిపాలన చేస్తున్నారో కొంత ప్రజలకు, అట్లనే సింగరేణి
లో ఉన్నటువంటి కార్మికులకు తెలవాలి. ఎంత దారుణం అంటే అన్ని లాస్లలోనే వీళ్ళు చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు ఓబీ కాంట్రాక్ట్లు ఉంటే అందులో 251 కోట్లు డైరెక్ట్ లాస్ అని నేను చెప్తలేను, కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా 74 కోట్ల నష్టం అని చెప్పి కాగ్ చెప్తున్నది. బొగ్గు రవాణాలో సరిగ్గా వీళ్ళకి చూసుకోవడం రాక అయిన లీకేజ్లతో అయిన లాస్ 25 కోట్ల రూపాయలు. ఇక అదనపు వసూళ్లతోని వినియోగదారుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి చేయలేక 1000 కోట్లు 1078 కోట్లు లాస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లనే ఇక డీజిల్ వినియోగం మీద డైరెక్ట్ స్కామ్ 250 కోట్లు ఉంది. ఇంకా చాలా అనేకమైనటువంటివి ఉన్నాయి. అంటే 1000 కోట్లు 100 కోట్లు మీ ఇన్ఎఫిషియన్సీతోని, మీ చాతగానితనంతో మీరు పరిపాలన చేయలేక నష్టం చేస్తున్నారు సింగరేణి సంస్థకు తప్పితే కార్మికులు నష్టం చేస్తలేరు. కార్మికులు కరెక్ట్ షిఫ్ట్ టైంకే దిగుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు, బొగ్గు ప్రొడక్షన్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కామెడీ ఏంటంటే బొగ్గు ప్రొడక్షన్ ఇక ఇట్లా జరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్తారు. మొన్న కిషన్ రెడ్డి గారు పోయి ముచ్చట పెట్టగానే బొగ్గు ప్రొడక్షన్ మారిపోతుంది. మరి నంబరు ఎందుకు మారుతుందో తెలియదు. నేను అనుకోవడం అయితే కార్మికులకు లాభాలలో వాటా ఇవ్వాలని చెప్పి మార్చిండ్రని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. ఇంత భయం ఎందుకు మీకు? కార్మికులతోని వాళ్ళు కష్టపడి చెమట చిందిస్తేనే బొగ్గు వస్తుంది, డబ్బులు వస్తాయి, దాంతోనే కరెంట్ వస్తుంది. వాళ్ళతో లాభాలలో పంచుకోవడానికి వాటా మీకు ఏం అభ్యంతరం ఉన్నది? కాంట్రాక్టర్లకు దోషి పెడుతురు కదా 1000 కోట్లు. ఏముంది కార్మికులతో నష్టం మీకు చెప్పండి? ఇదొక పక్క. ఇంకో పక్క సింగరేణి సంస్థ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. గవర్నమెంట్ రూల్ అప్లై కాదు. ఇప్పటిదాకా రియాజ్ అన్న గారు చెప్పినట్టు గవర్నమెంట్ రూల్ అప్లై కాదు, అదో ఇండిపెండెంట్ ఆటోనమస్ బాడీ. ఇప్పుడు దాంట్లో ప్రభుత్వం బకాయిలు ఎన్ని బకాయిలు? మొత్తం 47,000 కోట్ల బకాయిలు ప్రభుత్వం ఇలా కడతలే సింగరేణికి. మరి ఎట్లా సంస్థ ఎట్లా సస్టైన్ అవుతుంది? అంటే బొగ్గు సప్లై చేస్తే ఎవరైనా ఒక వస్తువు ఇస్తే ఇమీడియట్గా తీసుకుంటారు. బొగ్గు సప్లై చేస్తే ఇవ్వకుండా ప్రభుత్వం ఆపినటువంటి బకాయిలు 20,646 కోట్లు. అట్లనే విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి బకాయిలు 26,369 కోట్లు. అంటే మొత్తం 47,000 crores సింగరేణి సంస్థకి ఇవ్వకపోయేసరికి జీతాలు ఇవ్వడానికి కానీ, కొత్త మెషినరీ కొనడానికి కానీ, కార్మికుల సేఫ్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఐటమ్ కొనడానికి కానీ ఇలా పైసలు లేక ఇబ్బంది పడుతుంది. ఓకే, పైసలు లేవు, ఇబ్బంది పడుతున్నాం. మరి అట్లాంటప్పుడు మీకు ఎందుకు రాజస్థాన్లో పోయి సోలార్ పెట్టుడు ఎందుకు? నువ్వు ఇంకొక కామెడీ ఏంటంటే కొత్త బిజినెస్ చేస్తామని ఒక బిజినెస్ మొదలుపెట్టింది సింగరేణి. ఇది దయచేసి సింగరేణి యువ కార్మికులందరూ తెలుసుకోవాలి, ఎక్స్పోజ్ చేయాలి ఈ విషయాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ని. ఏం బిజినెస్ ఇది? బ్యాటరీ గ్రేడ్ లిథియం రిఫైనరీ అని చెప్పి పెట్టిర్రు. సరే, సంతోషం, పెట్టినరు. దీని ఏందట అంటే ఈయన గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిరు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని. ఇప్పుడు ఆ సమ్మిట్లో మరి MOAలు చూపించాలి కదా, 1000 కోట్లు వచ్చినాయని చెప్పాలి కదా. అందుకని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎంత చెప్పారు? 2,250 కోట్లతోని సింగరేణి ప్లస్ ఒక ప్రైవేట్ సంస్థ కలిసి ఒక కంపెనీ పెడుతున్నాము. దాని ద్వారా ఈ లిథియం అనేటటువంటి ఏదైతే వనరు దొరుకుతుందో దాన్ని రిఫైన్ చేస్తామని చెప్తున్నారు. సంతోషం, పెడుతున్నారు. వీళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ అవుతుందేమో తెలంగాణ వాళ్ళకని అనుకుంటే వాళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నారు? ఒక కంపెనీ. ఆ కంపెనీ పేరు ఆల్ట్మిన్ అనే కంపెనీ. ఈ కంపెనీ పెట్టిందే 2023లో. ఈ కంపెనీ మొత్తం విలువ 27 లక్షలు మాత్రమే, 27 lakhs మాత్రమే. అంటే 27 లక్షలు ఉన్న కంపెనీ ఒకటి వచ్చి సింగరేణితో టైఅప్ అయితే వీళ్ళు ఎంత బిజినెస్ చేస్తారట? 2,250 crores, 2,250 కోట్ల బిజినెస్ చేస్తారట. అసలు వినడానికి కూడా బాగుందా కనీసం? వాళ్ళు 2-3 వాళ్ళు ఉన్నారు కంపెనీ వాళ్ళు. మొత్తం కంపెనీ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏదో పేడప్ క్యాపిటల్ అంటారు కదా, ఆ కట్టింది 1,25,000, 1.25 lakhs. దీన్ని 2,250 crores చేస్తామని చెప్పి MOU చేసుకున్నారు. నేను బట్టి విక్రమార్క గారిని సవాల్ చేస్తూ ఉన్నా, మీరు సిన్సియర్ అయితే, మీరు సీరియస్ అయితే, మీరు సింగరేణిని సేవ్ చేయాలనుకుంటే, సింగరేణి ద్వారా వచ్చే వనరులతోని తెలంగాణకు లాభం జరగాలని మీరు అనుకుంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ చిన్న 27 లక్షల కంపెనీతో సింగరేణి ఎందుకు పార్ట్నర్షిప్ చేస్తుంది? ఫస్ట్ థింగ్. ఓకే, పార్ట్నర్షిప్ చేస్తే బ్యాంక్ గ్యారెంటీ సింగరేణి ఇస్తుందా, ఆల్ట్మిన్ అనే కంపెనీ ఇస్తుందా? మరి దీన్ని మొత్తం రిఫైనరీ పెట్టడం ద్వారా వచ్చే లాభాలల్లో ఆల్ట్మిన్ కంపెనీ వాటా ఎంత, సింగరేణి వాటా ఎంత? ఎందుకోసం ఇది పెడుతున్నారు రిఫైనరీ? ఈ ఏదైతే లిథియం రిఫైనరీ అని చెప్తా ఉన్నారో, ఈ లిథియం రిఫైనరీ ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి మునిగిపోయి చేతులు కాల్చుకొని వెనక్కి తీసుకున్నారు, బ్రెజిల్లో ఇంకా అనేక దేశాలల్లో. మరి మీరెందుకు ఇది కొత్త ప్రయోగం చేస్తున్నారు? పోనీ చేస్తున్నారు, మరి ఊరు పేరు లేని కంపెనీతో ఎందుకు చేస్తున్నారు? మీరు ఈ వివరాలు బయట పెట్టాలి, బ్యాంక్ గ్యారెంటీ ఎవరు ఇస్తున్నారో చెప్పాలి, దీని వెనుకున్న పెద్దలు ఎవరో కూడా చెప్పాలని నేను బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తున్నా. ఇంకో కంపెనీ ఏం పెట్టిండ్రు మన వాళ్ళు? సోలార్ పెడతాం రాజస్థాన్లో పోయి అని చెప్పారు. దానికి ఎంత?
11,000 కోట్లతోని సోలార్ పెడతామని చెప్తున్నారు. అందులో 72%, 74% సింగరేణి వాటా, మిగతా రాజస్థాన్ గవర్నమెంట్ వాటా అని చెప్తున్నారు. సంతోషం. కానీ ఎంత ఘోరం అంటే మామూలుగా ఒక్కొక్క మెగావాట్ సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే డబ్బుల కన్నా 3 ఇంతలు ఎక్కువ ఖర్చు పెట్టి పెడతా ఉన్నారు. ఇది అవుట్ రైట్గా అవినీతి ఉన్నది దీంట్లో. దీని మీద కూడా మేము లెటర్ రాస్తాం, ఎంక్వైరీ చేయాల్సిందే. మీరు కార్మికులను కాదు ఎంక్వైరీ చేయాల్సింది, ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రాజస్థాన్లో పెట్టే దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ ఆల్ట్మిన్ కంపెనీతో ఉన్నటువంటి ఒప్పందం ఏందో దాని మీద కూడా నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం ఎప్పటి నుంచో కొన్ని అంశాలు అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇంట్రడక్షన్ కాబట్టి టకటక చెప్తా, మీరు అందరూ మాట్లాడాలి. ఏం అడుగుతున్నాం? ఒకటి, మెడికల్ బోర్డును పాత పద్ధతిలోనే నిర్వహించాలని అడుగుతున్నాం. దానికోసం ఇదివరకు హెచ్ఎంఎస్ను జాగృతి ఆధ్వర్యంలో మనం పోయి ఆడ సింగరేణి భవన్ ముట్టడి చేసి ధర్నా చేస్తే కరెక్ట్గా 5 రోజులలో పెట్టిరా మెడికల్ బోర్డు, మళ్ళీ కథం, మళ్ళీ బంద్, మళ్ళీ పెడతలేరు. మెడికల్ బోర్డు రెగ్యులర్గా పెట్టాలి. ఖచ్చితంగా దాన్ని ఎట్లా పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి విషయాన్ని ఇమీడియట్గా మీరు చెప్పాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. 2, పెండింగ్లో ఉన్న విజిలెన్స్ కేసులను తొందరగా విచారించి పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సొంత ఇల్లు పథకం ఏదైతుందో కార్మికుల కోసం ఉద్దేశించినటువంటి సొంత ఇల్లు పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఇంకో డిమాండ్ చేస్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఆదాయ పన్ను ఉందో ఆ పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వేయడం అన్నది తగ్గించాలి. ఇది ఒక్కసారి మా కార్మిక మిత్రులకు కూడా నేను చెప్పదలుచుకున్న కొంచెం డీటెయిల్గా. ఎందుకు అడుగుతున్నాం ఐటీ ఎగ్జామ్షన్ అంటే, ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు 2015లోనే పార్లమెంట్లో అడిగిన. నేను కంప్లీట్గా బొగ్గుగని కార్మికులు ఎక్కడైనా దేశంలో ఉన్న వాళ్ళకు ఐటీ ఉండకూడదని చెప్పి అడగడం జరిగింది. ఎందుకు అడుగుతున్నామంటే, ఇప్పుడు బదిలీ వర్కర్ ఉంటారు కేటగిరీ 1లో, ఈ ఐటీ ఎగ్జామ్షన్ వస్తే 12,000 to 15,000 వాళ్ళకు లాభం జరుగుతుంది. కేటగిరీ 4లో ఉంటారు ఎంప్లాయీస్, వాళ్ళకు 18,000 to 22,000 లాభం జరుగుతుంది. అట్లనే కేటగిరీ 6లో ఉంటారు కొంతమంది ఎంప్లాయీస్, వాళ్ళకు 24,000 to 28,000 లాభం జరుగుతుంది. అట్లనే గ్రేడ్ సి టీఎండ్ఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 30,000 to 35,000 లాభం జరుగుతుంది ఐటీ ఎగ్జామ్షన్ ఇస్తే. అట్లనే గ్రేడ్ బి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు 45,000 నుంచి 55,000 లాభం జరుగుతుంది. గ్రేడ్ ఏ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 65,000 నుంచి 80,000 లాభం జరుగుతుంది. కాబట్టే మేము ఈ ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఉట్టిగా ఏం అడుగుతలేము. ఇది చాలా రిస్కీ సెక్టరు, లైఫ్ రిస్కీ చేసే ఉద్యోగం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు దీని మీద అనేది యాజ్ ఎ పాలసీగా మేము అడుగుతున్నాం తప్పితే ఉట్టిగా కారణం లేకుండా అడుగుతలేమనే విషయాన్ని కూడా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మెడికల్ ఫిట్ అభ్యర్థుల పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో, అంటే వైద్య పరీక్షల్లో అర్హత సాధించినటువంటి సుమారు 300 మంది అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకు వెంటనే ఉత్తర్వులు ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే క్లర్క్ పోస్టు పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులు భర్తీ కోసం వెంటనే పరీక్షలు నిర్వహించాలని చెప్పి అడుగుతున్నాను. తర్వాత ప్రభుత్వం ఇచ్చే బకాయిలు ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు అది వెంటనే ఇవ్వాలి. స్ట్రక్చర్ కమిటీ అది మరి ఫంక్షనల్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ తీసుకున్న నిర్ణయాలు వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అలియాస్ నేమ్స్తోని చాలా మంది పాపం ఉద్యమాలు చేస్తున్నారు. అన్న ఇప్పటివరకు చెప్పిండ్రు, అదైతే దారుణం. సింగరేణిలో అది మొదటి నుంచి అలౌ చేసినాం, వాళ్ళని ఉద్యోగం చేయనిచ్చినాం, మనలోనే ఉండనిచ్చినాం, కంటిన్యూగా అమ్మని చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు టైంకి వచ్చి అట్లెట్లా అని మనం అనడం నిజంగా అన్యాయం. అలియాస్ నేమ్స్ని ఇదివరకు ఎట్లయితే చూసి చూడకుండా పోయి అక్కడ వాళ్ళ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చినామో ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చివరిగా అందరూ యంగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉన్నారు, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే దీనికి మన సింగరేణి ఏం చేస్తుందంటే నిమ్స్ రేట్ అప్లై చేస్తుంది. అట్లా కాకుండా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటుందో CGHS ఆ రేట్స్ అప్లై చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇవన్నీ కూడా డిమాండ్లు మనం చేసినా వీటిని సాధించడానికి ఖచ్చితంగా రంగంలోకి మనం దిగాల్సిందే. మా సింగరేణి రియాజ్ అన్న అయితే ఎప్పుడు ఫైరే ఉంటాడు అన్న, గట్టిగా ఏదనేది ఫైర్ అయి ఉంటాడు అన్న. కాబట్టి అన్న ఉద్యమానికి రెడీగా ఉన్నాడు. మీ అందరు కూడా మరి మాట్లాడినప్పుడు ఏ లెవెల్లో ఉద్యమాలు చేద్దాం చెప్పండి. నేను మాత్రం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నా, సింగరేణి విషయంలో మీరు ఇంకా కూడా ఇట్లనే నిర్లక్ష్యంగా వ్యవహరించి మీ చిత్తానికి వచ్చినట్టు మాట్లాడి ఆ సంస్థను దోచుకొని తిందాం అనుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సమ్మె చేసినామో సింగరేణిని విముక్తి చేయడానికి మళ్ళొకసారి అవసరమైతే సమ్మె చేయడానికి కూడా వెనకాడబోవడం అని రియాజ్ అనేది అయితే చెప్పిండ్రో దానికి నేను జాగృతి తరఫున
సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం 11 ఏరియాల నుంచి అందరూ వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ చెప్పిన తర్వాత ఓవరాల్గా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి మనం కొన్ని తీర్మానాలు చేస్తాం. ఆ తీర్మానాలలో కూడా మనం సమ్మె చేద్దామని అనుకుంటే బలంగా ఆ తీర్మానాలలో చెప్దామనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మళ్ళొకసారి జాగృతి కేంద్ర కార్యాలయానికి స్వాగతం పలుకుతూ అన్ని ఏరియాస్లో కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న కార్మిక బిడ్డలందరికీ కూడా వందనాలు. జై తెలంగాణ, జై జాగృతి, జై సింగరేణి. మరి ఇప్పుడు అన్న ప్రసాద్ అన్న గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సెంట్రల్ కమిటీ మెంబర్. వారి తర్వాత సారన్న గారు మీరు నిర్వహణ కొనసాగించవలసింది కోరుతున్నాం. సాధించుకున్న హక్కులు పాత విఆర్ఎస్ స్కీమ్ అంటే 2 సంవత్సరం సర్వీస్ మనం కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తే కంపెనీ పిల్లలకు ఉద్యోగం ఇస్తుంది. అటువంటిది కూడా ఆ సమస్య కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బంద్ అయింది. దాన్ని బంద్ చేయడమే కాకుండా మేడం మీరు ఎందుకంటే మా గౌరవ అధ్యక్షురాలు కాబోయే ముఖ్యమంత్రి మీ మీద చాలా నమ్మకం ఉంది అందరికీ కనుక మీరు ఇక్కడ వచ్చినంటేనే సింగరేణి వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. టీవీలలో ఏం చెప్తారో మేడం, ఏ దిశకు తీసుకుపోతారో, కొట్లాడమంటారా సైలెంట్గా ఉండమంటారా అనే విధంగా వేచి చూస్తున్నారు. ఈ వేదిక నుండి సింగరేణి వ్యాప్తంగా 100% ఆనాడు కూడా మేము తెలంగాణ సాధన కోసం మేము ఎవరం పిలవకపోయినా ఇక్కడ మీరందరూ కూర్చుండి సింగరేణి కార్మికులు సమ్మె చేయండి, సకలజన సమ్మె చేయండి, తెలంగాణ రాదు లేకపోతే అంటే మేము ఎవరితో సంప్రదింపులు చేయకుండానే మీ మాట మీదనే మేము సమ్మె విజయవంతం చేసినాం. తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మరో ఉద్యమం అటువంటిది చేయవలసిన అవసరం సింగరేణికి వచ్చింది. అంటే లాబింగ్ ద్వారా ఏం జరగట్లేదు, నెగోసియేషన్ ద్వారా ఏం జరగట్లేదు, ఉద్యమం ద్వారానే మళ్ళీ మనం సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక కంపెనీ, అతిపెద్ద కంపెనీ సింగరేణి. హయ్యెస్ట్ ప్రొడక్షన్ ఇస్తుంది, హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ప్రభుత్వానికే. ఇప్పుడు ఇవాళ భారతదేశంలో వ్యాప్తంగా మీరు చూడండి, ఏ పబ్లిక్ సెక్టర్కు ప్రభుత్వాలు బాకీ లేవు. పబ్లిక్ సెక్టరే ప్రభుత్వానికి అడుగుతున్నారు, మాకు ఫండ్స్ కావాలి, ఈ ఫండ్స్ కావాలి, ఆ ఫండ్స్ కావాలని. మా దగ్గర ఫండ్స్ తీసుకుంటారు, మాకు అప్పు కూడా బాకీ, ప్రభుత్వం బాకీ ఉంది, 54,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. వాళ్ళు మమ్మల్ని ఆ బాకీ పైసలు ఇవ్వకపోతే ఫ్రీగా బొగ్గు ఉద్దర తీసుకున్నారు, కరెంట్ తీసుకున్నారు, దాని పైసలు కట్టలే. అదే 54,000 కోట్లు ఉన్నాయి. ఆ 54,000 కోట్లు సింగరేణి దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చి ఉంటే మేము బ్యాంకులో వేస్తే 7% అయినా 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి లాభం వచ్చేది, ఇంట్రెస్టే. అది లేదు, ఉన్నది పోయింది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ వచ్చిండ్రు, ఇంకా బెదిరింపులు. ఆనాడు మేడం ముఖ్యమంత్రి గారే అన్నారు, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు, ఆ వీడియో ఉంది మీకు పంపిస్తాను, సింగరేణి సర్వనాశనం అవుతుంది, వీళ్ళ సంగతి చూస్తా, శ్రీధర్ను జైలుకు పంపిస్తా 6 నెలల లోపల, మీరు వీళ్ళందరికీ పంచి పెడుతున్నారు అని వార్నింగ్ ఇచ్చిండ్రు. అయినా తెల్లారి అదే సీఎంకు, అదే సిఎన్ఎండికి ఇవాళ శ్రీధర్ గారికి కీలకమైన పోస్టులు అప్పచెప్పిండు. ఆనాడు ఒక్క మాట, ఈనాడు ఒక్క మాట. శాండ్ గురించి కానీ, మంచి పవర్ ప్రాజెక్ట్స్ కానీ, పవర్ జెన్కో ట్రాన్స్కో కానీ ఆయన కంట్రోల్ పెట్టు. అంటే పవర్లు లేనప్పుడు ఒక మాట, పవర్లు వచ్చినాక ఒక మాట. కానీ ఇవాళ సింగరేణి కార్మికులను బెదిరిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఏమైనా బెదిరిస్తున్నాడు, మీరు అన్ఫిట్ అయింది, మెడికల్ అన్ఫిట్ అయింది, ఎవరికో లంచాలు ఇచ్చి చేసిండ్రు అంటే లంచాలు తీసుకున్నది మీరే కదా, అన్ఫిట్ చేసి డాక్టర్లు కదా, మాకు మేము అన్ఫిట్ చేసుకుంటలేము కదా. డాక్టర్లు అందులో కూర్చున్నారు, డైరెక్టర్ కూర్చుంటారు, జనరల్ మేనేజర్ కూర్చుంటారు, 5 ఆఫీసర్స్ ఉంటారు. మరి వాళ్ళే కదా అన్ఫిట్ చేసింది. అన్ఫిట్ చేసిన మేము ఎంక్వైరీ పెడుతున్నాం, విజిలెన్స్ ఎంక్వైరీ పెడతా అని ఉప ముఖ్యమంత్రి అన్నాడు. మరి వాళ్ళ మాటలకు పొంతనలేదు. సీఎం గారేమో అపాయింట్మెంట్ అయితే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, మెడికల్ అన్ఫిట్ అయిన పిల్లలకు ఉద్యోగాలు, ఆఫీసర్ క్లర్క్ ఇచ్చేటోడు, క్లర్క్ పోయింది జిఎంలు ఇస్తాడు, ఇవాళ ముఖ్యమంత్రి ఇస్తాడు. ఆ మనుషులకు 5 నెలలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపి పెట్టి, బస్సులు పెట్టి వాళ్ళందరినీ హైదరాబాద్కు తీసుకొచ్చి బిర్యానీ తినిపించి రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి ఆర్డర్ ఇచ్చాడు. ఆ ముఖ్యమంత్రి ఆర్డర్ను వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడు. ఎటుపోతాండి ప్రభుత్వం, వాళ్ళ పొంతన లేని స్టేట్మెంటు సింగరేణికి ఎందుకు నాశనం చేస్తున్నారు? సింగరేణి బతికి ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి పవర్ 60 నుండి 65% పవర్ ప్రాజెక్ట్కే మనం
బొగ్గు ఇస్తున్నాం. సింగరేణి బొగ్గు ఉన్నది. సింగరేణి బంద్ అయితే ఆ బొగ్గు ఎక్కడి నుండి తీసుకొస్తారు? మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్ బయట నుండి ఇవాళ మనం తీసే బొగ్గుకేమో 5,000 నుండి 10,000 ఖర్చు వస్తుంది అంటున్నాడు. అదే అదాని అంబానీ గ్రూప్కు బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది, బయట నుండి తీసుకొచ్చే బొగ్గుని 25,000 టన్ను కొనండి అన్నాడు. ఇక్కడ భూకడుపులో ఉన్న బొగ్గు తీయడానికి చాతన కాదు, బయట నుండి కొనడానికి చాతన అవుతుంది. రకరకాల వేధింపులతోటి ఇబ్బందులతోటి కార్మికులు బతుకున్నారు, కార్మిక కుటుంబాలు. ప్రధానమైన సమస్య మేడం మన దగ్గర ఉన్నది ఒకటి, పాత విఆర్ఎస్ స్కీమ్ కంటిన్యూ చేయాలి, అది బంద్ అయింది. మెడికల్ బోర్డులో అన్ఫిట్ అయిన వాళ్ళకు పక్కన పెట్టినారు, అది కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. మారుపేర్ల మీద ఉన్న కార్మికుల పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. మారుపేర్ల మీద అంటే దాదాపు 30 సంవత్సరాలు సర్వీస్ చేయించుకున్నారు, పెన్షన్ ఇస్తాను, ఇప్పుడు గ్రాట్యుయేట్ ఇచ్చిండ్రు, మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు, సిఎంపిఎఫ్ ఇచ్చిండ్రు. ఉద్యోగం ఏమంటే నువ్వు వేరే పేరు మీద ఉన్నావంటాను. ఇది ఎక్కడ న్యాయం? అది కావాలని ఆపుతున్నారు. తర్వాత 2 సంవత్సరం మెడికల్ బోర్డు అంటే ఒక్క రోజు ముందు అన్ఫిట్ అయిన కార్మికుడిని ఉద్యోగం ఇవ్వాలి. 2 ఇయర్స్ సర్వీస్ లేదన్న కారణంతో ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపారు. అట్లా ఖాళీలు ఉన్నాయి, క్లారికల్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయి, డిప్లొమా ఖాళీలు ఉన్నాయి, ఏ ఖాళీలు నింపడం లేదు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు జోక్యం కల్పించుకున్నారో అప్పటి నుండి ఇవన్నీ పోయినాయి. అంతకుముందు మా చేతులు ఉంది. ఇది స్వయం ప్రతిపత్తి గల ఇండస్ట్రీ, బొగ్గు పరిశ్రమ. దీనికి ప్రభుత్వ జీవోలు మనకు పనికి రావు, నడవై. ఇది కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్డ్ అయిన కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ. దీనికి ప్రభుత్వం ఏ జీవో చేసినా అమలు కాదు. ప్రభుత్వం నన్ను జీవో ఇస్తే మళ్ళీ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చోవాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ చేస్తేనే అది అమలవుతుంది. ఇటువంటి కంపెనీ, స్వయం ప్రతిపత్తి కంపెనీని అడ్వాన్స్గా డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళ ఆఫీసర్ని ఇది అప్రూవల్ చేయి అంటే ఇట్లా 1,000 కోట్ల రూపాయలు సర్వనాశనం అవుతుంది. కన్స్ట్రక్షన్లో సర్వనాశనం, మెడికల్ హెల్త్ లేదు, ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ కూడా హయ్యర్ సెంటర్కు పంపించి ఇద్దరు కలిసి దోచుకుంటారు, నా ఇన్ని నీ ఇన్ని అని. మన కార్మికునికి ఆపద వస్తే జేబీసీసీ అగ్రిమెంట్, యూనియన్ల అగ్రిమెంట్, ఆయన క్యూర్ అయ్యేదాకా ట్రీట్మెంట్ ఇవ్వాలి. హైదరాబాద్ పంపిస్తున్నాడు, పంపించిన తర్వాత బెడ్ మీద పెట్టి బ్లాక్మెయిల్ చేస్తాడు. వాళ్ళందరినీ కూర్చో ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొస్తాడు, పిలిపిస్తాడు. ఆయన బెడ్ మీద ఉంటాడు, ఇక కంపెనీ మాకు ఇంతే ఇస్తుంది డబ్బులు, ఇక ఇది వాళ్ళు ఇచ్చే స్టంట్ 50 గ్యారెంటీ ఉండదు. మా దగ్గర ఇది ఉంది ఇంపోర్టెడ్, అది పెడితే 50 సంవత్సరాలు బతుకుతాడు. వాడు 50 సంవత్సరాలు బతకడో లేదో తెలియదు, కానీ అది ఆశ చెప్పి ఇది పెట్టాలా అది పెట్టాలా పిల్లల ముందు ఆయన బెడ్ మీద ఉంటాడు. అక్కడ ఏమవుతుంది, సపోజ్ పైసలు లేక సార్ కంపెనీ ఇచ్చింది పెట్టుంటే అబ్బా నన్ను సాగొట్టడానికి ప్రయత్నం చేస్తాడా, మా పిల్లలు కూడా సహకరిస్తాడా, కుటుంబాలను కూడా తగాదా పెట్టించి అటువంటి సమయంలో ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి ఇస్తామని హైదరాబాద్ బంగారం కుదబెట్టి పైసలు కడతాను, వాపస్ ఇస్తాడు. అటువంటి పరిపాలన, విచ్చల విడితనం, కరప్షన్ పెరిగిపోయింది. ఇవాళ మెడికల్ బోర్డు కరప్షన్ అంటారు. ఆ మెడికల్ బోర్డు కరప్షన్ అనేది అప్లికేషన్ పెడితే అన్ఫిట్ చేస్తే కరప్షన్ ఉండదు. ఆ పాత స్కీమ్ అమలు చేస్తే ఎవడు ఒక్క పైసా ఇవ్వడు, ఆటోమేటిక్ అన్ఫిట్ అవుతాడు. నువ్వే పెట్టినావు కదా, ప్రభుత్వ డాక్టర్లే కదా ఉన్నది. మెడికల్ బోర్డులో నిమ్స్ డాక్టర్లను పెట్టినరు, నిమ్స్ డాక్టరే కదా. ప్రభుత్వ డాక్టర్లు వచ్చిన తర్వాతనే 30,000 ఉండే ఏటీసీ గెలిచినప్పుడు ఇప్పుడు 10 లక్షలు అయింది అన్ఫిట్కు. నా కొడుకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసం నువ్వు ఏదైనా చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. కానీ మన పాలసీలు, పాత పాలసీలు, పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు, విఆర్ఎస్ స్కీమ్, కొత్త బ్లాక్లు, కొత్త ప్రాజెక్టులు కూడా అన్ని ప్రాజెక్టులు మన దగ్గర. ఒకవేళ నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ వీళ్ళకి కాదు, మీ మంత్రులు చేసిన కాంట్రాక్టర్ల మీద పెట్టండి. సింగరేణి ఉన్న కాంట్రాక్టర్ ఒక్కొక్కరి దగ్గర ఎక్సెస్ పేమెంట్, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ఉంది, 100 కోట్లు ఎక్సెస్ పేమెంట్ చేసిండ్రు. అప్పుడు హెచ్ఎంఎస్ ఆనాడు కొట్లాడింది, వాపస్ ఇప్పించింది. ఇప్పుడున్న కొత్తగూడెంలో ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, L1 పెట్టిండు, ఇచ్చిండు వాడు. L1 మీద చేయాలి. తర్వాత వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానే చేస్తా, 5 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ తోటి ఆ టెండర్ చేస్తా. అన్నీ ఇల్లీగలే. సమంత ప్రాజెక్ట్ ఉంది, జీటీకే ఏఎల్పి మైన్ ఉంది, 250 కోట్లతోటే ప్రాజెక్ట్. ఈ 250 కోట్లు అయితే అయిపోతుంది. ఇవాళ 2,000 కోట్లు అయింది, 2,000 కోట్లు ఖర్చు పెట్టాను. అట్లా ప్రతి ఒక్క దాంట్లో కరప్షన్. కడతారు కూలగొడతారు, సేఫ్టీ లేదు, అడిగేటోడు ఇవ్వడు లేడు. కనుక దీని మీద సీరియస్గా మనం తీసుకుంటే మీ దిశానిర్దేశం, దీంట్లో ప్రసాద్ గారు వచ్చారు,
తర్వాత మా హెచ్ఎంఎస్ టీం ఉంది, మేమందరం కలిసి ఎవరు అవసరం లేదు. సింగరేణిలో మాకు దమ్మున్నది, హెచ్ఎంఎస్కు జాగృతికి దమ్మున్నది, ఏ ప్రభుత్వమైనా దింపే పవర్స్ కూడా మాకున్నాయి. రేపు వాళ్ళ సంగతి చూస్తాం. బెదిరించిన కదా కార్మికులు, మేము ఇప్పుడు బెదిరిస్తున్నాం. రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా తుక్కు ఓడగొట్టాలో అక్కడ తుక్కుగా ఓడగొడతాం. కనుక సింగరేణిని కాపాడండి, సింగరేణికి రావాల్సిన ప్రాజెక్ట్స్ అని మాకు ఇవ్వండి. బీజేపీ ప్రభుత్వం ఇది పెట్టిందన్నది, ఏది యాక్షన్ పెట్టుమన్నదని. బీజేపీ ప్రభుత్వం ఆనాడే ఒక సర్కులర్ 12 కాంగ్రెస్ పెట్టిందే, బ్లాక్లన్నీ మీకు ఏమేం బ్లాక్లు కావాలో, ఎన్ని బ్లాక్లు కావాలో ఇవ్వండి, మీకు అలాట్ చేస్తాను. కోల్ ఇండియా 118 బ్లాక్లు ఏరుకున్నది, మంచి ఇచ్చేసింది. వాళ్ళు బ్రహ్మాండంగా నడిపిస్తాను. తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్ కానీ తర్వాత గవర్నమెంట్ కానీ బ్లాక్లు అడగదు, నోరు మూసుకొని పన్నారు. ఇప్పుడు ఆ బ్లాక్లన్నీ బీజేపీ యాక్షన్లు పెడతా ఉంటుంది. మేము ట్రేడ్ యూనియన్ కొట్లాడిన తర్వాత కొన్ని ఆగి ఉన్న ప్రాజెక్టు మాకు చేత కాదు, మేము చేయలేము, కంపెనీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి అని వీళ్ళతో సంతకాలు పెట్టించుకున్నాం. అంటే రకరకాల ఇబ్బందులతో ఎదుర్కొంటున్న సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద లేదు, మన మీద ఉన్నది. కలిసి వచ్చే కార్మిక సంఘాలతోటి కొట్లాడదాం, సాధించుకుందాం. అందుకే దీనికి ఇవాళ ముఖ్య అతిథిగా మన అధ్యక్షులు, రెండింటికి అధ్యక్షులు, యూనియన్కి అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, పార్టీకి అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి, దాంతోపాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మొదటి నుండి మనకి కలిసి ఉంది. వాళ్ళు కూడా ఎర్రజెండాతో కొట్లాడతారు. ఎర్రజెండాలన్నీ నిజమైన ఎర్రజెండాలు, ఎలిసిపోయిన ఎర్రజెండాలు కాదు, అవన్నీ వెలిసిపోయిన ఎర్రజెండాలు. కనుక హెచ్ఎంఎస్ కార్యకర్తలు అందరూ, వచ్చిన వాళ్ళందరూ మేడం చెప్పిన మాట మీద మనం ఏ విధంగా ఉద్యమం చేస్తాం, దశల వారి ఉద్యమం చేస్తామా, డైరెక్ట్ ఇక అయిపోయింది. దశల వారి చిన్న ఉద్యమాలు అయిపోయినాయి. సమ్మె తప్ప వేరే మార్గం లేదు మేడం. మేము భావిస్తున్నాం సమ్మె చేస్తా ఉంటేనే కంపెనీ భయపడుతుంది, సమ్మె చేస్తేనే సమస్యలన్నీ పరిష్కారాల మీద గట్టి నమ్మకంతో మేమున్నాం. కనుక ఈ సమావేశాన్ని, ఈ మన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని మన కవిత అధ్యక్షులు గారు నడిపించాలని నేను కోరుతూ, జనరల్ సెక్రటరీగా నా రిపోర్ట్ ఇచ్చిన మీరు నడిపించాలని కోరుతున్నాను. క్షేమాన్ని ఎలా గాలికి వదిలేస్తూ తమ సొంత ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వంలోని పెద్దలు మరి కోల్ బ్లాక్స్ని ప్రైవేటైజేషన్కి ఆక్షన్ వేస్తూ కార్మికుల సంక్షేమాన్నే కాదు, తద్వారా వారి యొక్క జీవితాల్లో రాబోయే వెలుగుల్ని ఆపేసే విధంగా, అంటే కార్మికుల పక్షాన ఎవరు పోరాటం చేయకపోతే కార్మికుల్ని ఒక యంత్రాల్లాగానో లేకపోతే స్పందించని ఏదో ఒక వ్యవస్థలాగానో తీసుకుంటూ ఈ తమ ఇష్టం వచ్చిన రీతిలో ఈ సింగరేణిని ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక దురాలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈనాడు తెలంగాణ జాగృతి, అలాగే హెచ్ఎంఎస్, అలాగే ఇతర కార్మిక సంఘాలు, అలాగే మా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సంఘీభావం తెలియజేస్తూ ముందు కార్మికుల లక్ష్యాల్ని రక్షించే విధంగా ఏ ఉద్యమంలో అయినా, ఏ ఉద్యమానికైనా మేము వెనుకాడబోమని, అలాగే కొన్ని విషయాలు ఇప్పుడు అక్క చెప్పినట్లు, అలాగే రియాజ్ భాయ్ చెప్పినట్టు, ఈ సింగరేణి సంస్థ అనేది ఒక ప్రైవేటైజేషన్ తోటి ప్రైవేట్ కంపెనీ ఆఫ్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడింది. దీనిలో 51% స్టేట్ గవర్నమెంటు, 49% సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డులో కార్మిక సంఘాల పక్షాన మెంబర్స్ ఉండాలి. అలాగే వారు తీసుకునే డెసిషన్సే ఫైనల్గా ఉండాలి. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసి దాన్ని వీళ్ళపైన బలవంతంగా రుద్దాలి అంటే కార్మిక సంఘాలు ఖాళీగా కూర్చోవు, కామ్గా కూర్చోవు. వారి ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా కానీ ఈ ప్రభుత్వంతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నాము. అలాగే ఈ సంస్థ తరపున కార్మికులకు ఏమైనా భాగస్వామ్యం ఉందా అకన్నారు. మీరు ఈ సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గును ఈ స్థానికంగా ఉన్న ప్రజలకి, తద్వారా ఈ కార్మిక సంఘాలకి ఏమైనా భాగస్వామ్యం ఉందా? వచ్చే లాభాల్లో వాటాని 40% వరకు కార్మికులకి పంచాలనేది ఒక డిమాండ్ చేస్తున్నాం ఆ పార్టీ తరఫున. అలాగే హెచ్ఎంఎస్ తరఫున కూడా మీరు ఏకీభవిస్తారని భావిస్తున్నాను. అలాగే కార్మికుల యొక్క మీరు అక్కడ చెప్పారు డిమాండ్స్, విఆర్ఎస్ స్కీమ్ని, పాత విఆర్ఎస్ స్కీమ్ని అమలు చేయాలి. అలాగే మెడికల్ అన్ఫిట్ అయినటువంటి వారందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. భట్టి విక్రమార్క గారిని ఈరోజు ఈ సందర్భంగా ఒక మాట అడుగుతా ఉన్నాను. మీరేదో కార్మికులు పొట్టగొట్టి
మీ పొట్టలు నింపుకోవాలనే ఆలోచన చేయకండి. మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే వీళ్ళ ఉద్యోగాలు ఎలా వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అసెంబ్లీ సాక్షిగా అక్కన్నట్టు మీరు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు కదా. ఎంక్వైరీ చేయండి, తప్పులు ఉంటే మీరు నిర్ధారించండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. అలాగే ఈ ప్రైవేట్ కోల్ బ్లాక్స్ని, నైని బ్లాక్ లాంటి కోల్ బ్లాక్స్ని ప్రైవేటైజేషన్ అని చెప్పినన్ని ఆక్షన్ వేసి వాళ్ళ వాటాలు పంచుకోవడంలో తేడాలు వచ్చి మరి రచ్చకెక్కిన సంగతి, దానికి జవాబుదారీగా మీరేం చేస్తున్నారు, ఏం చర్య తీసుకుంటున్నారు అని అడుగుతా ఉన్నాం. భట్టి విక్రమార్క గారు, కార్మికుల పొట్టగొట్టి మీ పొట్ట నింపుకోవాలని ఆలోచన చేయొద్దు. అలాగే కార్మికుల భద్రత కోసం, సంక్షేమం కోసం మరి వారికి సింగరేణి వాటాల్లో లాభాలు పంచాలి. మినిమం 40% లాభాలు పంచాలి. వారి యొక్క బిడ్డల క్షేమం కోసం, వారి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే వాళ్ళకి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇంతవరకు లేదు. ఆర్టీసీకి లాగా లేకపోతే రైల్వే కార్పొరేషన్ లాగా సింగరేణి కార్పొరేషన్కి కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ సెంట్రలైజ్డ్ అన్ని ఫెసిలిటీస్ తోటి, ఏ ఒక్క చిన్న ప్రమాదం సంభవించినా లేక వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చినా వారు డైరెక్ట్గా కార్పొరేట్ వైద్యానికి అర్హులయ్యే విధంగా మీరు చట్టాలు చేస్తారో మరి ఏం చేస్తారో, వారికి కార్పొరేట్ వైద్యశాలని మీరు అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నారు. పర్మనెంట్ కార్మికులు ఒక 40,000 మంది దాకా ఉన్నారు సుమారుగా. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క భద్రతను కూడా మరి ప్రభుత్వం వారికి ఎన్ష్యూర్ చేయాలి. అలాగే వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ట్రీట్ చేయాలి, కాంపన్సేషన్ ఇవ్వాలి. ఈ కార్మికుల సంక్షేమం మీరు పట్టించుకోకపోతే, ఎస్పెషల్లీ సింగరేణి కార్మికుల సంక్షేమం పట్టించుకోకపోతే ఈ కోల్ బ్లాకుల్ని నిరవధికంగా మరి ఆపివేసి, అలాగే వీరి పరంగా ఉద్యమం చేసి ప్రభుత్వంతో కొట్లాడటానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల బాగోగుల కోసం, కార్మికుల రక్షణ కోసం మరి ఈ జాగృతి హెచ్ఎంఎస్ మా ఫార్వర్డ్ బ్లాక్ ముందుకు వెళ్తుంది. అలాగే ఈ సమావేశం ద్వారా సింగరేణి ఎండి గారు మరి మీరు బోర్డును మరి పునరుద్ధరిస్తారో, బోర్డులో కూడా కార్మికుల యొక్క ప్రతినిధులను కూడా మీరు చేర్చుకుని వారి సైడ్ నుంచి కూడా వారి యొక్క కష్ట నష్టాలను ఆలోచన చేసి తగు నిర్ణయాలు తీసుకోవాలి కార్మికుల సంక్షేమం దృష్ట్యా. అంతేగాని పెద్దలు, ప్రభుత్వంలో పెద్దలు చెప్పినట్టు మీరు ప్రవర్తిస్తారంటే ఈ కార్మిక సంఘాలు ఊరుకోవు. హెచ్చరించినట్టుగా మేము సమ్మె చేస్తాం, మరి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం, పాలసీలు మార్చుకునేటట్టుగా చేస్తాం. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి ఆల్ట్మెన్ కంపెనీ ఉంది, ఆల్ట్మెన్ కంపెనీ, మరి దాని బాగోగుతాలు ఏందో తేల్చండి. భట్టి విక్రమార్క గారు, మీరు పెద్దవారు, మరి వైఎస్ అనుచరులాగా వైఎస్ గారిలాగా హావభావాలు ప్రదర్శిస్తున్నవారు, వారిలాగా మరి కార్మికుల కోసం మీరు ఆలోచన చేసేటట్టయితే దీని మీద ఎంక్వైరీ చేయండి భట్టి విక్రమార్క గారు. దయచేసి ఈ భాగవతం వెనకాల ఉన్న పెద్దల్ని వెలికి తీయండి. అలాగే సోలార్ ప్రాజెక్ట్స్ ఏదైతే మీరు రాజస్థాన్ గవర్నమెంట్ తోటి అవగాహన చేసుకున్నారో, మరి ముందుకెళ్తున్నారో, దాని మీద కూడా చాలా పారదర్శకంగా ప్రజల ముందు ప్రభుత్వ ఉద్దేశాన్ని మీరు చూపించాలి. అలాగే కార్మికులు, ఎస్పెషల్లీ మన సింగరేణి కార్మికులకి భద్రత కోసం మీరు ఒక వైట్ పేపర్